దొర కేసీఆర్ గారు రైతు భరోసా పైసలు పడతలేవా? వాళ్ళకు వాళ్ళేదయా? నేను నిజామాబాద్ రైతు బిడ్డను, రైతును. మా ప్రజాపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ నాకు నిజామాబాద్ మండలంలో ఉంది, నాకు మోపాల్ మండలంలో ఉంది. రెండు ఏరియాలలో కూడా నాకు రైతు భరోసా పైసలు పట్టాయి. చూపించాలా మీకు? ఎందుకయ్యా ఇట్లా పనిచేసే ప్రభుత్వం మీద కక్ష పట్టినట్టు చేస్తున్నారు? ఎందుకయ్యా మీకు ఇంత కక్షపూరితం? ఎందుకయ్యా అంటే ఓన్లీ దొరసానిలే ఉండాలా పాలనలా? ఒక సామాన్యుడు రైతు బిడ్డ ఉండద్దా? ఎందుకయ్యా ఇట్లా పీక్క తింటున్నారు? రాబందుల్లాగా తోడెల్లాగా పీక్క తినుడేనా? అప్పుడు ఉద్యమకారులను పీక్క తింటుంది, సామాన్యులను పీక్క తింటుంది. ఆ ధరణి అని తెచ్చి సైడ్ తెచ్చి ఎంతమంది భూములను ఆగమంగడి పడే సోపతి చేసిండ్రయ్యా? ఇంకెన్ని రోజులు మీకు అట్లా కక్ష? తెలంగాణ ప్రజలు ఒక్కసారి మిమ్మల్ని గెలిపించి 10 ఏళ్ళు పాలన చేసడానికి మీకు అవకాశం ఇస్తే రైతులు ఎంతమందిని పిక్క తిన్నారా? ఎంతమంది భూములను ఆగమాగం చేసిండ్రు? కిందికి వెళ్ళి పడితే మీ దాకా ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగిడైందయ్యా? వాడిది మిస్సింగ్ సర్వే నెంబర్ పెట్టితే మీ సేవలు అప్లై చేసుకుంటే వాడు అప్లై చేసిన తర్వాత ఇటు పోతేనేమో సర్వేయర్ రావాలి, అటు ఆర్ఐఎన్ రావాలి, అటు డిప్యూటీ తహసీల్దార్ రావాలి, ఇటు తహసీల్దార్ రావాలి. ఇంతమంది కంప్లీట్ చేసిన తర్వాత ఆర్డీఓ ఆఫీస్కి పోతుంది, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఆడ ఫైనల్ అయిన తర్వాత అది కలెక్టరేట్కి పోతుంది, కలెక్టరేట్కి వెళ్ళి ఆడ ఏవో దగ్గర పోతుంది, ఆడ నుంచి డిప్యూటీకి అదనపు కలెక్టర్ దగ్గరకు పోతుంది, ఇటు కలెక్టర్ దగ్గరకు పోతుంది. ఇంతమందిని పీక్క తినే విధంగా ఒక సిస్టమ్ తయారు చేసి ధరనైన దుకాణం పెట్టి మంది పాడాలు తింటివా? రైతులకు ఏం తక్కువ చేస్తున్నాడయ్యా మా రేవంత్ రెడ్డి గారు? ఇవాళ రైతు భరోసా ప్రతి ఒక్కళ్ళకు అకౌంట్లకు పడతానే ఉన్నాయి. ఎవరికి పడతలేవని చెప్తున్నావు? రైతు రుణమాఫీ కింద 21,000 కోట్లు ఇప్పటి వరకు బ్యాంకులలో జమ చేసిండు. ఇలా 21,000 కోట్లు అంటే ఏం పొరాలాట అనుకుంటున్నారా మీరు? ఇవాళ మీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులల్లా కనీసం ఒక్క మనిషికి 5 ఏళ్ళల్లా 1 లక్ష రూపాయలు మీరు రుణమాఫీ చేయకపోతుంది. ఇవాళ ప్రతి కుటుంబంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ కింద 21,000 కోట్లు అంటే దగ్గర సంవత్సరం కూడా కాకముందు జమ చేస్తే కూడా ఆయన మంచి పని చేస్తున్నాడు. ఇట్లా పీక తినడు కరెక్ట్ కాదండి, ఇది ధర్మంగా లేదండి. ఆలోచించండి కేసీఆర్ గారు, మీరు ఆలోచించాలి. ఫామ్ హౌస్ లో కూర్చొని ఇట్లా తాకలాట పంచాయతీలు పని చేయకండి. మీ కొడుకు నల్లుని ఊరి మీద ఊరేగించి ఆగమాగం చేయకుండ్రి. మీ బిడ్డ కూడా జర ఆగమాగం మాట్లాడుతుంది, జర తక్కువ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆమె ఎమ్మెల్సీగా ఉండి నిజామాబాద్ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆమె నిజామాబాద్ ప్రజలకు ఫస్ట్ సేవ చేయాలి.